నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తేజ అందరికీ అన్నం పెట్టే అన్నదాత భావి తరాల తలరాతను మార్చే కొత్త సేద్యానికి శ్రీకారం చుట్టాడు తిండి గింజలతో పాటు విద్యుత్ వెలుగుల పంటలను పండిస్తున్నాడు ఒకవైపు తన పొలంలో పళ్ళ తోటలు పండిస్తూనే మరోవైపు కాసింత తన పొలాన్ని విద్యుత్ తయారీ సరఫరాకు పంచుతున్నాడు భారతదేశం బాగుండాలి అందులో నేనుండాలి నా పొలంలో తయారయ్యే విద్యుత్ నలుగురికి ఉపయోగపడాలి అన్న సంకల్పానికి ముందడుగు వేశాడు ఈ రైతు పేరు నృసింగప్ప ఊరు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం చెదుల్ల గ్రామం విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ కు కొంత భూమి ఇచ్చినంత మాత్రాన రైతులకు జరిగే నష్టమేమీ లేదు ఆ విద్యుత్ లైన్ కింద ఎలాంటి ప్రమాదము లేదు రైతుకు ఎలాంటి ముప్పు వాటిల్లదు ఏ భయము లేకుండా పంటలు పండించుకోవచ్చు అంటున్న రైతుతో మా ప్రతినిధి తెలుగు అంబన్న. అన్న మీది ఏ ఊరు? ఈ టవర్ ఏంది? ఇక్కడ పంట పొలం మొత్తం పొలాలు ఉన్నాయి, పంట ఉంది. బుక్కరాయ సముద్రం మండలం అనంతపురం డిస్టిక్ చెదల గ్రామం మాది. చెదల పంచాయతీలో ఉంది మా తోట. ఇక్కడ వచ్చేసి మామిడి పంట మరి ఈ నేరడ పంట రెండు వేసాము. సెంట్రల్ గవర్నమెంట్ది పెద్ద లైన్ పోవడం జరిగింది. అయినా కానీ గవర్నమెంట్కి మనం వ్యతిరేకం కాదు కాబట్టి ప్రజల కోసమే కాబట్టి మమ్మల్ని వాళ్ళు వచ్చి అడుగుతారు, మేము స్పందించినాము, ఇచ్చాము. మా 7 సెంట్ల నుంచి 10 సెంట్ల వరకు ప్లేస్ పోతుంది అన్నారు. ఈ చెట్లు పోయిన దానికి కూడా పంట నష్టకారకం కింద ఇచ్చినారు. ఏమేం పంట ఉంది ఇక్కడ? మామిడి పంట, మరి ఇది నేరడ పంట ఉంది సార్. ఇప్పుడు ఈ టవర్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? లైన్ ఇట్లా 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 పోతుంది, ఇట్లా కడపకేం పోతుంది. ఇప్పుడు ఆ స్తంభం నుంచి ఈ స్తంభానికి లైన్ ఉంది, పైన లైన్ పోతుంది. కింద మీరు ఏమో నేరేడు మామిడి పంట పండిస్తున్నారు. ఈ పంటకి ఏమన్నా అవుతుంది? మాకు ప్రాబ్లం లేదు. రైతులకు చాలా మందికి అపోహ ఉంది, అంటే లైన్ కింద పంటలు పండువు అనే అపోహ. అదంతా ఏం లేదు సార్. అవి ఆడో పైన ఉండే లైన్లకి మనం చెట్లు కూడా అంత హైట్ లో ఉండదు. మన చెట్టు మనం ఏ పంట అయినా పండించుకోవచ్చు, అలాంటి ఇబ్బంది ఏదీ లేదు. అంటే పంటకి ఏం ప్రాబ్లం లేదు, పంటకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన మాదిరి ఎవరైనా రైతులు బ్రహ్మాండంగా ఇచ్చుకోవచ్చు. ఈ ఎవరైనా ఇచ్చి ఈ లైన్ కి నీకు పోలు పడిన సాట కొంచెం డ్యామేజ్ తప్ప పైన వైర్లు మనకేమీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇది మనం చూస్తున్నాము, ఇక్కడ ఏమన్నా మీకు ప్రాబ్లం అయిందా ఈ పంటలో? ఈ పోలు పడిన అంటే ఈ స్తంభం ఇది పడింది కదా ఏమనేది? అవును, ఈ 4 మధ్యలో కూడా కొన్ని చెట్లు పోయినాయి, కొన్ని చెట్లు పండించుకోవచ్చు. ఒకవేళ పోయినా కానీ మళ్ళీ నేను రిపీట్ దానికి చెట్లు పెట్టుకొని అయినా పంట పండించుకోవచ్చు. అంటే ట్రాక్టర్ తో కూడా దున్నుకోవడానికి అవకాశం ఉంది మధ్యలో? ఉంది. ట్రాక్టర్ తో కూడా దున్నుకునే అవకాశం ఉంది, మనకేం ఇబ్బంది ఏముండదు. అంటే ఈ టవర్ రావడము దేశానికి విద్యుత్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని అర్థం చేసుకొని మేము కూడా స్పందించి వాళ్ళకి మేము సహకరించి భూములు కూడా ఇవ్వడం జరిగింది సార్. చాలా మంది రైతుల్లో ఒక అపోహ ఉంది, ఈ టవర్ కింద పంటలు పండవు, ఈ లైన్ కింద పంటలు పండవు అనేది. కానీ మీరు పెద్ద మనిషి కాబట్టి మీకు బాగా అనుభవం. లేదు సార్, వైర్లు మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టవు. ఆ వైర్ల కింద మనం చెట్లైనా పెట్టుకోవచ్చు, మరొక పంట ఏ పంట అయినా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. టవర్ కింద కూడా మనం వీలైనంత ఇప్పుడు ఆ టవర్ కింద చెట్లు పోయినాయి, మళ్ళీ అయినా చెట్లు పెట్టుకోవచ్చు. లేకపోతే చెనిక్కాయలన్నా వేరే పంట పెట్టుకోవాలన్నా మనకి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు ఈ టవర్ కు నువ్వు భూమి ఇచ్చావు, నీకు ఎలా ఫీల్ అవుతున్నావు? నేనైతే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ ప్రజలకు మేలు జరిగే పని దాంట్లో నేను భాగస్వామ్యం అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రతి రైతు ఈ విధంగా ఆల్రెడీగా మీరు చూస్తున్నారు కదా సార్, దాని కింద కూడా చెట్లు పెట్టినా నేను. మళ్ళా పోయిండే చెట్లు కూడా మళ్ళీ పెట్టినా. అది ఎలాంటి మళ్ళా కూడా ఇంత ఎత్తు అయినా చూడద్దు, ఇక్కడెక్కడ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ పంట పండించుకోవడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు మాకు రైతులకి. ఎంత పరిహారం వచ్చింది ఈ టవర్ మీకు? ఈ ఫస్ట్ సార్ వచ్చేసి 2,58,000 ఇచ్చినారు సార్. ఇప్పుడు మరి టవర్ అయిపోయిన తర్వాత 3,16,000 వచ్చింది. ఇంకా ఇంకొక 25% ఈ వైర్ లాగినాక మనకు బిల్ చేస్తామన్నారు సార్. అంటే పరిహారంలో ఏమి ఇబ్బంది ఏం లేదు. మేము కలెక్టర్ గారి దగ్గర కూడా పోయినాము. ఆయన కూడా మాకు న్యాయం చేసే విధంగా రైతుల పక్షాన రైతులకు న్యాయం జరిగే విధంగానే ఆయన కూడా
చాలా మందికి టవర్లు వస్తే ఈ డబ్బులు సరిగా రావు ఈ కంపెనీలు అనేది ఒక అపోహ. అవన్నీ అపోగలు సార్. ఆ, ఇప్పుడు నా టవర్ ఉంది, నాకు ఇంకా టవర్ రాకనే ఈ చెట్ల నష్టపరిహారం 2,60,000 దాకా ఇచ్చినారు, 2,000 తక్కువ. మరి మళ్ళీ ఇప్పుడు టవర్ మొదలు పెడతానే నాకు 3,16,000 డీడీ ఇచ్చారు. దానికి ప్రజలు కొల్లకి అనుకుంటా అంటారు, వాళ్ళు ఇస్తారో అందరికీ ఇచ్చారు. ఏ నేను ఇబ్బంది చాలా లేదు జనాలు కూడా ఆ టవర్ ఇంకా కొన్ని టవర్లలో నాకు ఫోన్ చేసినారు, వాళ్ళు డబ్బులు ఇస్తారో లేరో మనం మొదలు పెట్టినారు. అట్లంతా ఏం లేదు, నాకు సార్లు పరిచయం అయినారు. వాళ్ళు చెప్పే వర్షన్ నేను అర్థం చేసుకొని మా రైతులు కూడా కొంత జనానికి చెప్పినా నేను. వాళ్ళు ఖచ్చితంగా 100% డబ్బు అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇది గవర్నమెంట్ స్కీమ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఎవరు ఎలాంటి చేసేది ఏమి ఉండదు. కలెక్టర్ గారు కూడా చెప్పినారు, రైతులు ఎవరు అపోహాలు పడకండి, 100% ఖచ్చితంగా మన సొమ్ము మనకి వాళ్ళు ఏం చెప్పినారో అది ఖచ్చితంగా ఇస్తారు అని రైతులు కూడా భరోసా ఇచ్చారు. రైతేనా? ప్రాజెక్ట్ యాజమాన్యం ఇచ్చిన పరిహారంతో ఆనందంగా ఉండవచ్చు, అవసరాలు తీర్చుకోవచ్చు, ఏ చీకు చింత లేకుండా పంటలు పండించుకోవచ్చు. భరతావనికి విద్యుత్ వెలుగులు పంచే బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు.